అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఎస్‌పీ కాస్టింగ్ వెరీ పాపులర్ తెలుగు హీరో మూవీ అని అంటున్నారు. తెలుగు థియేటర్ మూవీ అని అంటున్నారు. శ్రీకాకుళం బేస్డ్ మూవీ అని అంటున్నారు. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 20 నుండి 80 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. వాళ్ళకి ఖచ్చితంగా శ్రీకాకుళం యాస వచ్చుండాలి అని అంటున్నారు. దిస్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ ఆల్సో మ్యాక్స్ షేర్ దిస్ పోస్ట్ అని అంటున్నారు. సో ఈ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందంట. కాబట్టి అందరూ అప్రోచ్ అవ్వండి అని అంటున్నారు. కాబట్టి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ మీరు మీ దగ్గర చాలా కథలు ఉన్నాయని, మీరు ఒక సీనియర్ గోస్ట్ రైటర్ అని చాలా వీడియోల్లో చెప్పారు కదా, మరి మీ దగ్గర ఉన్న కథల్ని మీరు ఎందుకు సోల్డ్ అవుట్ చేయట్లేదు, కారణం ఏంటి, మీ దగ్గర ఉన్న కథలు అంత ఉల్ఫా కథలు అనే టైప్లో అడగడం జరిగిందండి. సోహన్ గారు, ఐ విష్ దట్ గెట్ వెల్ సూన్ అండి. మీరు వీలైనంత త్వరగా కోలుకొని మీ మానసిక స్థితి మళ్ళీ మంచిగా ఉండాలి అని మీరు అవతల వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు కానీ, అవతల వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కానీ మీరు ఏమంటారు, పాజిటివ్ దృక్పథంతో ఉండాలి అని, మీరు పాజిటివ్ యాంగిల్లో ఆలోచించే ఒక శక్తిని మీకు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు అడిగిన ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెప్తానండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తాను. నా దగ్గర 83 కథలు ఉన్నాయి. ఆ తర్వాత కథలు రెడీ చేయలేదా అంటే, ఆ తర్వాత కథలు రెడీ చేయడం ఆపేశాను. ఎందుకు అంటే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కథలు అవసరంలా, కాంబినేషన్లే కావాలి. సో ఇక్కడ ఏంటి అంటే, నాకు నిన్న కాల్ చేశారు ఒక వ్యక్తి. కాల్ చేసి ఏమంటారు అంటే, నేను వేరే మీటింగ్లో ఉంటే కాల్ చేసి, సార్ ఆల్రెడీ ఏదైనా హీరోకి చెప్పిన కథ రెడీగా ఉందా, ఉన్నట్లయితే ప్రొడ్యూస్ చేయడానికి ఒక ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు అని చెప్పాడు. ఆ హీరో అంటే వాళ్ళు మినిమం హీరో చెప్పారు, ఒక 7-8 కోట్లలో సినిమా చేద్దాం అనుకుంటున్నారు సార్ అని. దానికి ఆయన ఒక 2-3 పేర్లు ఇచ్చాడు. ఆ 2-3 పేర్లు కూడా మినిమం 15 నుండి 20 కోట్లకు తక్కువ నేను సినిమా చేయను అనే ఒక ఇదిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ రెమ్యునరేషన్స్ వదిలేసేయండి, వాళ్ళ సినిమా బడ్జెట్సే 15 నుండి 20 కోట్లలోపు వెళ్ళిపోయినాయి. అలాంటి ఈ పర్టికులర్ ప్రొడ్యూసర్ ఏమంటారు అంటే, సార్ వాళ్ళకి అంత బిజినెస్ అవుతుందా, సార్ వాళ్ళకి అంత బిజినెస్ అవ్వట్లేదు, కానీ వాళ్ళు నాతోటి సినిమా చేయాలంటే ఇంత ఇస్తేనే వస్తామని ఒక ట్రాన్స్లో ఉన్నారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో వాళ్ళని మీరు కాదు అని, నీకు అంత మార్కెట్ ఎక్కడుందయ్యా అని నువ్వు డిబేట్ చేస్తే వాళ్ళు నీకు సినిమా చేయరు. ఒకటి వాళ్ళు ఫిక్స్ అయిన దానికి నువ్వు రావాలి, లేదంటే సినిమా చేయకుండా ఉండాలి అనే టైప్లోనే నేను ఆయనకి చెప్పడం జరిగింది. సో అదే నేను ఇక్కడ అన్వయిస్తాను. ఇక్కడ ఏంటి అంటే, నేను మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, నేను కథలు పట్టుకొని తిరిగే కొన్ని రోజుల్లో ఏమైంది అంటే, కథలు ఎందుకండి, మీరు ఎంత సీనియర్ కదా, మీరు పని చేయండి, మీరు ఏమంటారు, మీరు ఆ హీరో గారికి కథ చెప్పేసేయండి, ఆయన అంటే మనం ఇది చేద్దాం అనే టైప్లో చాలామంది ప్రొడ్యూసర్లు అన్నారు. నేను కూడా సరేలే ఏదో రంగా టేకప్ అవుదాం అనే ఒక ప్రయత్నంలో నేనేం చేశానంటే, నన్ను అన్న అన్న అని పిలిచే, ప్రజెంట్ 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఆయన, అన్న అన్న అని పిలుస్తూ ఉంటాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి, నేను తమ్ముడు ఇలాగా కథ చెప్దాం అనుకుంటున్నాను అంటే, అన్న మీరేంటో నాకు తెలీదా, మీరు నాకు తెలుసు కాబట్టి ఒక పని చేద్దాం అన్న, మనం సినిమా చేసేద్దాం, ప్రొడ్యూసర్ తీసుకొని రండి అన్నాడు. ఇదే మాట వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే, అవునా సార్ అయితే హీరో గారిని వచ్చేయమనండి, అడ్వాన్స్ ఇచ్చేద్దాం అన్నాడు. ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళు రావడానికి ప్రిపేర్డ్గా లేరు. మొత్తానికి వీళ్ళిద్దరికి నేను ఒక ఫేక్ బర్త్డే క్రియేట్ చేసుకుని ఒక 1-2 లక్షలు దమ్మ పెట్టుకొని వాళ్ళకు ఒక పార్టీ అరేంజ్ చేశా, ఒక మంచి స్టార్ హోటల్ లాంటి ప్లేస్లో. వాళ్ళిద్దరూ వచ్చారు, వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఫైనల్గా వాళ్ళిద్దరూ లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు, నన్ను పక్కన పెట్టారు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఎవరి వర్షన్లో వాళ్ళు కరెక్టే, నేను వాళ్ళని తప్పటానికి లేదు. ఇప్పటికీ నేను ఆ పర్టికులర్ స్టార్ హీరోతో పనిచేస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు ఏదో వర్క్ ఇస్తాడు, నేను చేస్తూనే ఉన్నాను. అలాగే ఆ పర్టికులర్ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా పనిచేస్తూనే ఉన్నాను. నేను వాళ్ళిద్దరూ కొంతకాలం నన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేశారు. అరే మనం ఆయన ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తా, నేను వాళ్ళకి చెప్పిన కథ ఏదైతే ఉందో ఆ కథను కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమా కూడా చేసేసారు. అదొక మోస్తారు హిట్ కూడా అయింది. నేనేమంటాను అంటే, ఎవరు తప్పు కాదు,
నేనే తప్పు, నేనే కరెక్ట్గా ఆలోచించలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి నేను తప్పటడుగు వేయటం అనేది నా తప్పే. సో అలాగా నాకు వచ్చిన జ్ఞానబోధ ఏంటి అంటే, ఆ తర్వాత ఈ మధ్య వచ్చే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ ఎలాగంటున్నారంటే, హీరో గారి డేట్లు తెచ్చుకోమని ప్రొడ్యూసర్ గారి చేత ఓకే చేయించుకోమని హీరో, వీళ్ళిద్దరు తెగనివ్వట్ల. అందుకని దీనికోసం టైం వేస్ట్ చేసుకోవడం అనేది నాకు ఇష్టం లేక, నాకు ఎవరైనా ఫోన్ చేసి కథ చెప్తారా అన్నా కూడా నేను చెప్పను సార్ అనేదే చెప్తున్నాను. ఆల్రెడీ మీది ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, నేను కథను ఒప్పించే ఒక ప్రాసెస్ ఎలాగుంటుంది అంటే, నేను వెళ్ళి ముందు ప్రొడ్యూసర్ని ఒప్పించాలి. ఇప్పుడు మీ బ్రెయిన్ నా బ్రెయిన్ ఒకేలాగా ఆలోచించదు. అలాగే మన ఇద్దరం ఆలోచించినట్లు హీరో గారి బ్రెయిన్ ఆలోచించదు. మన ముగ్గురం ఆలోచించినట్టు హీరోయిన్ గారి బ్రెయిన్ ఆలోచించదు. మన నలుగురం ఆలోచించినట్టు డిఓపి గారా లేదంటే ఆర్ట్ డైరెక్టర్ ఇలాంటి వాళ్ళకి ఆలోచించదు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేనేమంటాను అంటే, మీలో కీ పర్సన్ ఎవరు? ప్రొడ్యూసరా, డైరెక్టరా, రైటరా, లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా, లేదంటే కాస్టింగ్ డైరెక్టరా, లేదంటే ఆఫీస్ బాయా? ఎవడు చెప్తే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో చెప్పండి, వాడికి నేను కథ చెప్పేస్తా, వాడిని నేను కన్విన్స్ చేసుకుంటా. అంతేగాని ఒక 10 మందికి కన్విన్స్ చేయడానికి నేను 10 నెలల్లో 15 నెలల్లో టైం వేస్ట్ చేయడానికి సిద్ధంగా లేను నేను. ఎందుకంటే నాకు నెల అయ్యేటప్పటికే నా ఫ్యామిలీ రన్ చేయడానికి నాకు ఒక సాలిడ్ అమౌంట్ కావాలి. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో కథలు పట్టుకొని తిరిగే అంత టైం వేస్ట్ నేను చేయలేను. రైట్. ఇంకొకటి, ఐఎమ్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 23 years. ఐ కాంట్ డీగ్రేడ్ మై సెల్ఫ్ ఆర్ డిస్రెస్పెక్ట్ మై సెల్ఫ్ అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. సో దానికోసం నేను కథలు పట్టుకొని తిరగట్లేదు. అలాగే ఎవరైనా కథ కావాలన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రాము ఉన్నాడు, సీనియర్ మోస్ట్ కో డైరెక్టరు. ఆయన ఒకనొక సందర్భంలో ఒక పెద్ద సంస్థ దగ్గరికి కథ, బాబాయ్ నాకు డైరెక్షన్ ఇస్తానంటున్నారు బాబాయ్, నువ్వు కథ చెప్తే పని అయిపోద్ది అని అన్నాడు. సరే కదా, ఆయన వల్ల నేను ఒక మంచి సాలిడ్ అమౌంట్ తిన్నా. ఒక 4-5 సినిమాలు చెప్పాడు నాకు, దానివల్ల నాకు మంచి అమౌంట్ వచ్చింది. ఆ కృతజ్ఞత ఉంటుంది కాబట్టి నేను ఏం చేశాను అంటే, ఏం చేశాను అనేది వీడియో లెంత్ అనేది పెరగకుండా నెక్స్ట్ వీడియోలో చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7416550481. ఐ రిపీట్, 7416550481. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగి మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.